సెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీ విద్యార్థులకి ఒక ఇంపార్టెంట్ అలర్ట్. మెయిన్గా నేను చెప్పే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అది కానీ తప్పేరా మీకు ప్రాబ్లం అయితే అయిపోతుంది అన్నమాట కౌన్సిలింగ్లో భాగంగా. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం వెబ్సైట్ పోర్టల్ మార్చారు, కౌన్సిలింగ్ వివరాలు మార్చారు. మెయిన్గా మార్చిన తర్వాత మన ఫస్ట్ స్టెప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు మెయిన్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, అప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చి క్యాప్ అయితే జనరేట్ అయితే చేసుకుంటాం. అది రాకుండా మీరు ఎవ్వరు బైపీసీ విద్యార్థులు ఈ యొక్క విద్యార్థి కూడా క్యాప్ ఐడి జనరేట్ చేసుకోవద్దు. ఇలానే మన ఎంపీసీ నోటిఫికేషన్ రాకుండా పైన ఉంది కదా అని చెప్పి చాలా మంది అప్లై చేసుకున్నారు. నేను వీడియో కూడా చేశాను, ఎంపీసీ విద్యార్థులు చేశాను అప్లై చేసుకోకండి అని. వేరే యూట్యూబ్ ఛానల్ చెప్పారు, లేదంటే సార్ వాళ్ళు చెప్పారని చెప్పి ఒక లైన్లో వెళ్ళి చాలా మంది చేసుకున్నారు. మనకి ఎంపీసీ షెడ్యూల్ వచ్చిన తర్వాత అప్లై చేద్దామంటే ఇన్వాలిడ్ అని వస్తుంది. వాళ్ళు మళ్ళీ హెచ్ఎల్సీకి వెళ్ళి మళ్ళీ ఇంత ప్రాబ్లం పెట్టుకొని అప్పుడు మనకి వచ్చింది తప్పితే ముందైతే రాలేదు. ఇదే తప్పు మీరు చేయకండి. ఈరోజు అగ్రికల్చర్ వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది. మెయిన్గా మీకు ఫార్మసీ ఫార్మడీ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో అప్పుడు చెప్తాను, నేను అప్లై చేసుకోండి అని. అప్పటి వరకు ఎవరైతే చేసుకోకండి. సో మెయిన్గా చేసుకున్నారా మీకు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. హెచ్ఎల్సీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటారు. సో మెయిన్గా మీకు చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. అసలు డేట్స్ రాకుండా చేసుకోకండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో మెయిన్గా ఇది అవేర్నెస్ కోసం చెప్తున్నాను, మీరు తప్పు చేయకుండా ఉంటారని. ఆల్రెడీ లాస్ట్ మొన్న పోయిన ఎంపీసీ ఇప్పుడు జరుగుతున్న బ్యాచ్ విద్యార్థులు చేశారు, మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. క్యాప్ ఐడి అప్పుడే రిజిస్టర్ నౌన్ ప్రెస్ చేసి జనరేట్ అయితే చేసుకోవద్దు. ఎవరైతే బైపీసీ విద్యార్థులు ఉన్నారో మీకు ఎప్పుడైతే కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయో అప్పుడైతే చేసుకోండి, అంతలోపు అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, మర్చిపోతే కౌన్సిలింగ్లో ఇబ్బంది అయితే పడిపోతారు. డేట్స్ వచ్చిన వెంటనే నేనైతే చెప్తాను కౌన్సిలింగ్ ఎప్పుడా అని. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.